నాకు 3 రోజుల క్రితం వచ్చినప్పుడు నాకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టాలని చాలా సంతోషం. కానీ టైం ఇస్తారా ఇయ్యారా అనేది ఒక డౌట్. ఎప్పుడు పోలీసులకు ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది, అందులో ఇది ఒక డౌట్. నాకు వచ్చి అడిగినప్పుడు యాక్చువల్లీ నేను పెడదామన్నాం, సండే రోజు కాబట్టి వేరే బిజీగా ఉంటామనే ఉద్దేశంతో కుదరలేదు. ఈరోజు మళ్ళీ ఇప్పటికే మీటింగ్ అయిపోయింది, కాగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, రావడం జరిగింది. మళ్ళా కాలనీలో అతను చెప్పినట్టుగా నా దగ్గర పక్కా లీస్ట్ ఉంది. మన దగ్గర ఒక 40 మంది లీస్ట్ నా దగ్గర ఉన్నది. అది కొంచెం నా దగ్గరికి వచ్చింది, కానీ దాన్ని మీరు ఇక్కడ పై స్టెప్ వేసే దానితో కంటే ముందే దాన్ని కొంచెం తక్కువ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ఎవరు ఎట్లా అనేది అది ఇన్పుట్ నాకుంటుంది. దానివల్ల మంచి కాదు, చెడు అనేది ఎక్కువ చెడిపోతున్నాం. మన బ్రదర్ చెప్పినట్టు సూర్యాపేటలో నిన్న పేపర్లు వచ్చి 2 days క్రితం వాళ్ళ అమ్మనే చంపాడు, డబ్బులు ఇవ్వకపోవడం కాదు. అంటే ఒకటే ఇష్యూ కాదు, ఎకనామికల్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల దొంగతనాలు అవుతాయి, దాంతో సైబర్ క్రైమ్ అవుతుంది. ఒకదానికొకటి ఇమిడి ఉంటుంది, ఒక సంస్థ ఒక ఇమిడి వెళ్ళిపోతుంది. అందుకనే మన ఇప్పుడు ఉద్దేశం ఏంటి, ఎప్పుడైతే యాక్టివ్ దేనికైతున్నామో దాని టేస్ట్ తాగగానే దాని టేస్ట్ మస్తు ఉంటుంది. ఒక ½ an hour వాడు ఏ లోకల్ ఉన్నా అనేది కూడా వానికి తెలియదు, అంటే దాని ఎఫెక్టింగ్ అనేది అంత వస్తుంది. ఓకే, అయితే దాన్ని మనం కొంచెం మన ఇంట్లో వాళ్ళు పెద్దలు మన పని మీద మనం పోతున్నాం. ఒక ఎగ్జాంపుల్, ఒక ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు పాపం బద్దెల కోసం పొద్దుగాల 5 గంటలకు ఇంటికి వెళ్తే రాత్రి వరకు 8 గంటల వరకు వస్తాం. ఆ మధ్యలో ఏమవుతుంది అనేది తల్లికి తెలియదు, పిల్లగాని తెలియదు, వాడు కాలేజీకి పోయిందా, స్కూల్ పోయిందా, వాడి గ్యాంగ్ ఏముంది, ఇదంతా ఒక సమస్యలు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఒక మంచి పని చేద్దామనే ఉద్దేశంతో కాలనీ వాళ్ళు చేసుకున్న దాన్ని మనం ముందుకు పోనిద్దాం. మీరు నాకు తెలుసు రాత్రి ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో, ఇంతకుముందు కూడా నైట్ డ్యూటీ చేసినప్పుడు చెప్పినా, కానీ దాన్ని మీరు ఈసారి నెక్స్ట్ 12 తర్వాత ఎవరు రోడ్ల మీద కూర్చోకండి, బాతకాన్ని కొట్టకండి, దానివల్ల లాస్ అవుతుంది కానీ లాభం లేదు. సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, పైకి వేస్తాడు, ఏముంది దానివల్ల లాభం లేదు, నష్టం. ఇప్పుడు సైబర్ క్రైమ్ దాంట్లో మనం ఎవరు కాల్ చేసి నీకు ₹1,00,00,000 బహుమానం వచ్చిందంటే ఎంత వస్తుంది? మనం కొన్నావా, లేకపోతే ఏదన్నా గిఫ్ట్ కొన్నావా, ఏదన్నా ఏది కొన్నది ₹1,00,00,000 ఎంత లాభం వస్తుంది? ఎగ్జాంపుల్, దాన్ని 1930కి కంప్లైంట్ చేయొచ్చు. ఆడు మనకి మెసేజ్ వచ్చిందంటే దాన్ని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే దాన్ని ఏం చేస్తాడు, మీకు ఈ గిఫ్ట్ కావాలంటే మీకు లింక్ పంపిస్తా, ఆ లింక్ని మీరు ఒక ₹10 ఫస్ట్ వేయమని చెప్తారు. ఆ ₹10 వేయగానే అదేమవుతుంది, మన డేటా మొత్తం అటు వెళ్ళిపోయినాక మళ్ళీ గంటకి ఏం చేస్తాడు, 10 సరిపోదు, నీకు అది కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి, అది ₹10 కావాలి, 10,000 అంటే మళ్ళీ 10,000 వేస్తాం. అట్లా స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, మన అకౌంట్లో ఉన్నాయన్నీ వానికి తెలుసుంటాయి ఎంత అనేది. ఎప్పుడైతే మనం యూపీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అక్కడికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా మన కన్సల్ట్ లేకుండా కూడా అవి పైకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఒక పర్ డే కనీసం ఒక 25 కోట్ల 30 కోట్ల రూపాయలు దొంగతనంగా. ఇంతకుముందు ఏమో ఒక దొంగ చేయాలంటే ఆమె విరగొట్టేది, వాడు నాతో కష్టపడేది, ఉందో లేదో చూసుకునేది. ఇప్పుడు లేదు, ఒక ఆఫీసులో కూర్చొని ఆటోమేటిక్ గా వాడు ఓపెన్ చేసి అన్ని అయితే నీకు కాల్ వస్తుంది. అసలు ఆ ఫోన్ ఎట్లా చేస్తుంది కూడా మనకి ఐడియా రాదు.